నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. స్వపక్షంలోనే విపక్షం, సొంత గుట్టులోనే శత్రువుల సెగ. అవును, ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చుట్టూ వివాదాల సుడిగుండం తిరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేను ఒంటరిని చేసేందుకు సొంత పార్టీలోని కొందరు స్కెచ్ వేస్తున్నారా? అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గ్రాఫ్ను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అసలు ఆ కమిటీల ప్రచారం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అధిష్టానం వద్ద జరిగిన ఆ భేటీలో తేలిందేంటి? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ రాజకీయాలంటేనే కాకలు తీరిన నేతలు, వ్యూహ ప్రతివ్యూహాలు. అందున జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన అనంతపురం అర్బన్లో రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిస్థితి ముందు 1000 కళ్ళు, వెనక 1000 గొడ్డళ్ళు అన్నట్లుగా తయారైంది. టికెట్ దక్కించుకున్న నాటి నుండి నేటి వరకు ఆయన పేరు ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంది. సాధారణంగా ఏ ఎమ్మెల్యేకైనా ప్రతిపక్షం నుండి విమర్శలు ఎదురవడం సహజం. కానీ దగ్గుపాటి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతుంటే సొంత పార్టీలోని కొందరు నేతలు ఆయనపై విషం చిమ్ముతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోయినా ఆయన చుట్టూ వివాదాలు అల్లుకుపోయేలా కొందరు శత్రువులు చక్రం తిప్పుతున్నారు. ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష పార్టీ నేతలతో రాజకీయ వైరం కొనసాగుతూ ఉంటుంది. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ఉంటారు నేతలు. కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలేమో కానీ స్వపక్షంలో ఉన్న నేతలతోనే ఎమ్మెల్యే దగ్గుపాటి పోరాటం చేయాల్సి వస్తోంది. ఎమ్మెల్యే అంటే గిట్టని కొందరు నేతలు దగ్గుపాటిని ఒంటరిని చెయ్యాలని చూస్తున్నారట. ఇది ఇలా ఉంటే ఏకంగా కొంతమంది నేతలు అనంతపురం ఎమ్మెల్యేపై అధిష్టానం కమిటీ వేస్తుందన్న ప్రచారం జోరుగా చేస్తున్నారట. ఎమ్మెల్యే ఉండగా కమిటీలు ఎందుకు అని మరికొందరు అంటుంటే అసలు ఈ కమిటీలు అనే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కమిటీలు నిజమేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ కమిటీలన్నీ గాలివార్తలే అని ఎమ్మెల్యే వర్గం కొట్టిపారేసింది. అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోనూ, తెలుగుదేశం పార్టీ జోన్ 5 ఇన్ఛార్జ్ నానితోనూ ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతపురం నగరంలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోవడానికి అర్బన్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం సమాయత్తమవుతోందట. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారానికి ఒకసారి డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ టీడీపీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారట. ఇందులోనే ఒక గ్లోబల్ ప్రచారం, ఆయన నాయకత్వం గిట్టని టీడీపీలోనే కొందరి అసమ్మతి నాయకుల దుష్ప్రచారం. ఎమ్మెల్యే అధికారులను ప్రత్యామ్నాయంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని విషప్రచారాన్ని తెలుగుదేశం క్యాడర్లో బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తుందట. ఎన్నికల సమర రంగానికి నోటిఫికేషన్ తొందరలోనే వెలువడుతుంది అన్న ప్రచారం కూడా తోడవడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డివిజన్లో ఇన్ఛార్జీలను నియమించారు. డివిజన్లో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందిన వారికి ఖచ్చితంగా కార్పొరేట్ టికెట్ ఇస్తామని ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా టీడీపీ నాయకులు డివిజన్ల వారీగా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కమిటీ వేస్తున్నారని దగ్గుపాటి ప్రసాద్ వ్యతిరేక వర్గీయులు ఒక ప్రచారం మొదలుపెట్టారు. దీంతో క్యాడర్లో కొంత ఆందోళన మొదలైంది. రాజకీయాల్లో గోడ మీద పిల్లివాటం ప్రదర్శించేవారు ఎందరో ఉంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేను సొంత పార్టీ వారే టార్గెట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షం చేసే విమర్శలను తిప్పికొట్టడం కంటే తన వెనక ఉండి గోతులు తీస్తున్న సొంత పార్టీ నేతలతో పోరాడటమే దగ్గుపాటికి పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎమ్మెల్యే అధికారులకు కత్తెర వేసేలా సమాంతర కమిటీలు ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం అనంతలో కలకలం రేపింది. ఎమ్మెల్యే ఉండగా ఈ కమిటీలేంటి, అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి పుట్టింది అన్నది క్యాడర్లో అయోమయానికి దారితీసింది. ఎమ్మెల్యేను డీగ్రేడ్ చేయడమే లక్ష్యంగా కొందరు అసమ్మతి నేతలు ఈ కమిటీల గాలి వార్తలను బలంగా ప్రచారంలోకి తెచ్చారు. ఎమ్మెల్యే అధికారులకు ప్రత్యామ్నాయంగా అధిష్టానం కమిటీలు వేస్తోంది అనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని అసమ్మతి వర్గం
తెరపైకి తెచ్చింది. దీనివల్ల సాధారణ కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. అయితే ఇది కేవలం దగ్గుపాటిని బలహీనపరిచేందుకు పన్నిన వ్యూహం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనపై జరుగుతున్న కుట్రలను, కమిటీల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరియు జోన్ 5 ఇన్ఛార్జి నాని దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. క్లస్టర్ ఇన్ఛార్జీలతో కలిసి వెళ్లిన దగ్గుపాటి క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో వివరించారు. ఈ భేటీ అనంత రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా పార్టీ పెద్దలు ఈ ప్రచారాలను తేలిగ్గా కొట్టిపారేశారు. అనంతపురం అర్బన్లో ఇలాంటి ప్రత్యేక కమిటీలు లేవని, ఎమ్మెల్యే నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యే గిట్టనివారు చేస్తున్న ప్రచారమని, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. దీంతో అటు ఎమ్మెల్యే వర్గంలోనూ ఇటు క్యాడర్లోనూ గందరగోళం తొలగిపోయింది. దుష్ప్రచారాలకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తన వ్యతిరేక వర్గం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను సమన్వయం చేస్తూ ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నారు. అధిష్టానం క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా అసమ్మతి వర్గం తన పంథా మార్చుకుంటుందా, లేక లోపాయికారిగా ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతూనే ఉంటుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన మార్క్ రాజకీయం చూపిస్తూ శత్రువుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి అనంతపురం అర్బన్ రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే దగ్గుపాటిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీలోనే కొందరు చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయా, లేక అధిష్టానం జోక్యంతో అంతా సర్దుకుంటుందా అన్నది చూడాలి. ఇప్పటికైతే దగ్గుపాటి తన పట్టు నిరూపించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఈ అంతర్గత పోరుకు అసలైన సమాధానం చెప్పనున్నాయి.